ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్పై పాజిటివ్తో పాటు నెగిటివ్ టాక్ కూడా ఉందా? ఎమ్మెల్యే అనుభవం లేమి ఆ పార్టీకి తలనొప్పిగా మారిందా? గ్రూప్ తగాదాలతో అధికార పార్టీ అల్లకల్లోలం అవుతుంటే గెలిచిన మొదటిసారే రాష్ట్ర స్థాయి నాయకుడుగా మారిన ప్రతిపక్ష ఎమ్మెల్యే దూకుడు అధికార పార్టీ కార్యకర్తలకు తలబొప్పి పుట్టిస్తుందా? ప్రతిపక్ష పార్టీలో బలమైన నాయకుడుగా ఎదుగుతున్న క్రమంలో ఆయన వ్యతిరేక వర్గంతో పాటు ఆధిపత్య ధోరణి ఉన్న నాయకులు ఓర్చుకోలేకపోతున్నారా? ఎర్రగొండపాలెం నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. ఈ క్రమంలో ఆ ఓటు బ్యాంకు అంతా వైఎస్ఆర్సీపీకి డైవర్ట్ అయింది. దీంతో గత 3 పర్యాయాలు కూడా ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తూ వస్తుంది. కానీ ఇది ఎస్సీ నియోజకవర్గం కావటంతో ఆధిపత్య వర్గ విభేదాలు కూడా పార్టీలకు తలనొప్పిగా మారాయి. దీంతో ప్రధాన పార్టీల్లోని వర్గ విభేదాలు కూడా తారాస్థాయిలో కనిపిస్తాయి. అవి ఎన్నికల సమయంలో ఎలా ఉన్నా ఎన్నికల తర్వాత నేతల మధ్య ఉన్న ఇగో ఫీలింగ్స్ బయటపడుతుంటాయి. ఈ క్రమంలో గెలిచిన అభ్యర్థికి ముళ్ల కిరీటం నెత్తిన పెట్టుకున్నట్లే ఉంటుంది. అయినప్పటికీ గతంలో గెలిచిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కానీ ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖర్ కానీ నియోజకవర్గంలో తమదైన ముద్ర వేసుకున్నారు. కానీ వైరీ వర్గాలు వారి ఎదుగుదలను ఓర్చుకోలేకపోతున్నాయనే అభిప్రాయాలు లేకపోలేదు. ఈ క్రమంలో ప్రస్తుత ఎమ్మెల్యే చంద్రశేఖర్ పై సొంత పార్టీ నాయకులతో పాటు అధికార పక్షం నుండి కూడా విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ లేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. తాడిపత్రి చంద్రశేఖర్ స్థానికేతరుడు కావడం, రాజకీయాలకు కొత్త కావటంతో అక్కడి సీనియర్ నాయకులకు సరైన ప్రాధాన్యత కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సొంత పార్టీ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో గెలిచిన ఎస్సీ ఎమ్మెల్యే కావటంతో ఆ పార్టీకి మైక్లా పనిచేస్తూ ఉండడం తానే సెంటర్ పాయింట్లా ఊహించుకుంటున్నారని ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఎంత కలుపుగోలుగా ఉందామనుకున్నా చంద్రశేఖర్ ప్రయత్నాలకు సీనియర్ నాయకులు బ్రేక్స్ వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక చంద్రశేఖర్ పై సీనియర్ నాయకుల అసంతృప్తికి బలమైన కారణం ఆయన ఆర్థికంగా బలవంతుడు కాకపోవడమే అని నియోజకవర్గంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కి అనుచరగణం ఉండటం కూడా చంద్రశేఖర్ కి కలిసిరాని అంశాలే అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే పార్టీ మారిన బాలినేని శ్రీనివాస్ రెడ్డితో చంద్రశేఖర్ టచ్ లో ఉన్నారనే భావం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులలో ఉంది. అన్నిటికంటే ఆయన దూకుడుగా వ్యవహరించడం పార్టీలోని సీనియర్ నాయకులకు మింగుడు పడటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణాలతో ఎమ్మెల్యే చంద్రశేఖర్ పై సొంత పార్టీ నేతలతో పాటు ఆయన వ్యతిరేక వర్గానికి చెందిన ఆదిమూలపు సురేష్ అనుచరులో కూడా తీవ్ర అసంతృప్తి ఉందనే టాక్ నడుస్తుంది. మొత్తానికి కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రశేఖర్ పార్టీలో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారనే టాక్ ఒకవైపు వినిపిస్తూ ఉండగా ఆయన దూకుడు అటు అధికార పార్టీ నేతలు కానీ ఇటు సొంత పార్టీలోని సీనియర్ నాయకులు కానీ వ్యతిరేక వర్గమైన సొంత కార్యకర్తలకు తలబొప్పి కడుతోందనే టాక్ వినిపిస్తోంది. మరి ఇన్ని ఆటంకాలు ఎదుర్కొని పార్టీలో బలమైన నాయకుడిగా ఎదుగుతారా లేదా అనేది వేచి చూడాలి.